ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. మనందరికీ తెలిసిందే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, వాటికి జవాబు దయచేస్తాడు అని. కానీ మన ప్రార్థన ఎలా ఉంది? సహజంగా చూసుకుంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇవన్నీ కూడా జ్వరాలే. కానీ వాటన్నిటికీ ఒకే రకమైన మెడిసిన్, ఒకే రకమైన మందులు ఇవ్వరు. అన్నీ జ్వరాలే అయినప్పటికీ వాటి మెడిసిన్ అనేది వేరుగా ఉంటుంది. అలానే సమస్యలు, బాధలు, శోధనలు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఒకే రకమైన ప్రార్థన కాదు చేయాల్సింది. మనం చేసే ప్రార్థనలో మార్పు ఉండాలి. ఎలా అంటే, అప్పటి వరకు ప్రభువా నేను గొడ్రాలను ప్రభువా, నాకు సంతానం తెచ్చే ప్రభువా అని ప్రార్థించిన హన్నా తన ప్రార్థనలో ఒక మార్పు తీసుకొని వచ్చింది. ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఒక మగ సంతానాన్ని ఇవ్వు, నేను అతనిని నీకు ప్రతిష్ఠిస్తాను అని. అలా చేసిన హన్నా ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమెకి ఒక సహజమైన కుమారుని కాదు, ఒక మంచి ప్రవక్తను, ఒక పెద్ద ప్రవక్తను దయచేశాడు. అలానే దేవుడు మన నుంచి కోరుకునేది సుదీర్ఘమైన ప్రార్థన కాదు, స్పష్టమైన ప్రార్థన. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరలను ఆలకిస్తాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలును, అత్యధికమైన ఆశీర్వాదాలను దయచేస్తాడు. కాబట్టి చేస్తున్న ప్రార్థన యందు స్పష్టత కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు అనుగ్రహించి మహిమను, మేలులను పొందుకుందాం. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరును గాక. ఆమేన్.